మన దేశంలో 1,00,000 మందిలో ఒకరికి సొంత బంగ్లా ఉంది, 1000 మందిలో ఒకరికి సొంత కారు ఉంది, 100 మందిలో ఒకరికి సొంత కంప్యూటర్ ఉంది. కానీ ప్రతి 10 మందిలో ఇద్దరి దగ్గర తుపాకీ కానీ కత్తి కానీ ఉంది. అంటే ఇక్కడ మనకి బతికే అవకాశం కంటే చర్చే సౌకర్యమే ఎక్కువ అని నాకు ఫ్రెండ్ చెప్పాడు. అతని పేరు సంజయ్ సాహు. గన్ చూడాలనుకోండి తప్పులేదు, కానీ బుల్లెట్ చూడాలనుకోవద్దు, చచ్చిపోతారు. మీరు చెప్పిందంత విన్నా ఒక్కడనిపిస్తుంది అనుకో. మీకు అన్నీ ఉన్నాయి, డబ్బు, పేరు, అధికారం, తొక్క, తోలు, మట్టి, మశానం అన్నీ ఉన్నాయి, ఒక్క భయం తప్ప. నేను ఇందాకే అడిగాను మీరేమైనా చేయగలరా అని. ఇప్పుడు నేను చేస్తాను. చూడాలనుకుంటే ఉండొచ్చు, లేదా వెళ్ళిపోవచ్చు. మనందరం కోసం టీమ్గా పనిచేద్దాం. ఏంటి చెప్పానుగా, నీ పని అయిపోయినట్టు. ఖచ్చితంగా ఇస్తాను. గ్రాముల్లో, కిలోలో కాదు, టన్నుల లెక్కనిస్తాను. భయం భయం పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే. పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే. యుద్ధంలో గెలవటం అంటే శత్రువుని చంపటం కాదు. ఈ మాట అతను పూర్తి చేస్తేనే బాగుంటుంది. యుద్ధంలో గెలవడం అంటారా? శత్రువుని చంపడం కాదు, శత్రువుని ఓడించడం.